ఖమ్మం జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయం. పత్తి రైతు చిత్తయ్యాడు. మొక్కజొన్న కొనే దిక్కులేదు. మొన్నటి తుఫాన్ దెబ్బకు సగం వరి పంట నీట మునిగింది. కోసిన ధాన్యం కొనే నాదుడే లేడు. యాసంగి సీజన్ బోనస్ ఊసేలేదు. ఖమ్మం జిల్లా రైతుల కష్టాలపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతుల పరిస్థితి రోజురోజుకు దయనీయంగా తయారవుతుంది. యూరియా కష్టాలు, పక్క తుఫాన్ కష్టాలతో అనేక వ్యయప్రయాసాలు కోర్చి పంటలను పండించినటువంటి రైతులకు కొనుగోలు చేసేటువంటి పరిస్థితిలో ప్రభుత్వం లేకపోవడం శాపంగా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే సీసీఐ ఒక పక్క పత్తి కొనుగోలు చేయడం లేదు, మరోపక్క ఐకేపీ కొనుగోలు కేంద్రాలు కావచ్చు, డిఆర్డీఏ కావచ్చు, డ్వాక్రా సంఘాల ద్వారా వడ్లు కొనుగోలు చేస్తా ఉన్నటువంటి చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం 4-5 మండలాలలో 240 మంది రైతుల దగ్గర నుంచి 16,000 క్వింటాల ధాన్యం మాత్రమే కొనుగోలు చేసినట్టుగా చెప్తున్నారు. దీనికి సంబంధించి 80 లక్షల రూపాయల వరకు బోనస్ వారం 10 రోజుల్లో వేస్తామన్నారు. ఇప్పటివరకు అసలు డబ్బులు రాలేదు, బోనస్ డబ్బులు కూడా రాలేదని రైతాంగం అంతా గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి ఖమ్మం జిల్లాలో కనపడుతుంది. దాదాపుగా నెల రోజులుగా కోతలు జరుగుతున్నాయి. తల్లాడ, పెనుబల్లి, కల్లూరు మండలాలతో పాటు అట్లాగే కూసుమంచి, నేలకొండపల్లి 5 ఈ మండలాల్లో మాత్రమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంతో రైతాంగం అంతా ఆవేదన చెందుతుంది. ఎప్పుడు కొనుగోలు చేస్తారో చెప్పాలంటూ ప్రభుత్వం డిమాండ్ చేసింది. మరోపక్క ఈ మోంతా తుఫాను మొత్తం రైతులను ముంచేసింది. దాదాపు పత్తి తుడిచిపెట్టుకుపోయింది. ఏరేందుకు కూడా రైతులు ముందుకు రావట్లేదు. 30-40 వేల రూపాయలు ఎకరానికి ఖర్చు చేసినటువంటి రైతులు ఇప్పుడు ఏరితే వచ్చేటువంటి కూలీలకు సరిపోయేటువంటి పరిస్థితి లేదు. ఏరిన 5,000 రూపాయలకు 4,500 రూపాయల క్వింటా అడుగుతున్నారని చెప్పేసి రైతాంగం అంతా ఆవేదన వ్యక్తం చేసింది. కొనుగోలు చేసినటువంటి సీసీఐ అనేక కొర్రీలు పెడుతుంది. తేమ శాతం అనేది రైతులకు శాపంగా మారింది. దాంతోపాటు మొక్కజొన్న కూడా తడిసి ముద్దయిపోయింది. మొలకెత్తినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొనుగోలు చేయడం లేని చెప్పి రైతాంగం అంతా ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం మనం ఖమ్మం మండలంలో ఉన్నాము. ఖమ్మంతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం, తెలుసుకుందాం. పెద్ద మనిషి, మీరు ఏం సాగు చేశారు? ఈసారి వ్యవసాయం ఎట్లా ఉంది? కొనుగోళ్లకు సంబంధించినటువంటి వివరాలు ఏంటి సార్? ఏం చెప్తారు? గతంలో పెసర జల్లిను, తర్వాత ఉరి వేసిన కాడ నుంచి యూరియా కట్టలు దొరక్క ఇబ్బందులు పడుకుంటా ఇలా ఈ ఉరి మొత్తం వేసిన తర్వాత ఈ పంట చేతికి మొన్న వచ్చే దశలో తుఫాన్ వచ్చింది. తుఫాను బీభత్సానికి మొత్తం ఉరి మొత్తంలో మొత్తం కూడా కింద పడిపోయినాయి. అవి కింద పడిపోయిన తర్వాత ఈ పంట చేతికి వచ్చేటప్పుడు ఆ వాన కొద్దిగా పోయిందని దాని నష్టపరిహారం కూడా కనీసం నష్టపరిహారం రైతుకు కూడా రాయలేదు. మరి ఇప్పుడు ఆ ఒడ్లు తీసుకొని వస్తే కనీసం కొనుగోలు కేంద్రాలు కూడా పెట్టలేదు. ఎందుకని అడిగితే రైతుని పట్టించుకునే దాఖలాలు లేదు. గతంలో కేసీఆర్ 9 సంవత్సరాలు 10 సంవత్సరాల గవర్నమెంట్లో వాళ్ళకి కేంద్రాలు పెట్టి రైతుకి స్వేచ్ఛగా ఒడ్లు కొనేటట్టు కేంద్రాలు పెట్టి కాటాలు వేసుకొని పోయేది. గతంలో ఈ 2 సంవత్సరాల కాలంలో కనీసం వానాకాలం మరి బొడ్లు వేసుకున్న తర్వాత బోనస్ అని చెప్పారు. ఆ బోనస్ కూడా ఒక పంటకి ఇచ్చి మళ్ళీ యాసంగి పంటకి లేదు. ఇప్పటికి కౌలు చేసుకునే రైతులకి ఒక పక్క తుఫానకి దాటికి కింద పడిపోయి మొత్తం కూడా కొంత 3 రోజులు తుఫానకి మొలకెత్తి కొంత ఒడ్లు పోయినాయి, నిలబడ్డాయి ఉన్నాయి అంటే ఈ కనీసం మందు కట్టలకు కూడా మా గతంలో యూరియా కట్టలు దొరక డిఏపి కట్టలు, మరి అమోనియా ఇలాంటి ఎక్కువ కట్టలు యూరియా కట్టలు దొరక్క ఇబ్బంది పడుతుంటే ఇలా ఈ ఒడ్లు వచ్చినాయి. కనీసం ఒడ్లు కూడా కొనే కేంద్రాలకు కూడా అసలు రేట్ అనేది ఎంత అనేది కూడా ఇప్పుడు తెలవట్లేదు. కనీసం 40 బస్తాలు పండేది కూడా 20-25 బస్తాలు ఈ తుఫాను దాటికి. ఈసారి పూర్తిగా మొక్కజొన్న పోయింది, పత్తి పోయింది, పెసర పోయింది. ఇప్పుడు ఈ వడ్ల పరిస్థితి ఏంది? ఈ వడ్ల పరిస్థితి ఇప్పుడు గతంలో పెసర మొత్తం ముసురులకి మొలకెత్తిపోయింది, మొక్కజొన్న పోయింది. మరి ఇప్పుడు ఈ ఒడ్లు కొంటారేమనంటే పోయినాయి కింద పడ్డాయి. కొన్ని చాలా ఎకరానికి ఒక 10 బస్తాలు నష్టమే. ఎందుకనంటే మొన్న వానకి మొత్తం కింద పడిపోయింది కాబట్టి మరి ఇప్పుడు మిషన్ ఎకరానికి 3,000-3,500 అంటారు. మరి ఆ మిషన్ కోసి నాట్లేసి ఇవన్నీ వేస్తే రైతుకి కనీసం ఒక 5-6 వేలు కూడా బూడనట్టుకుంది. దయచేసి ప్రభుత్వాన్ని మనం ఏడుకునేది ఏంటంటే కేంద్రాలు పెట్టి మరి రైతుని ఆదుకుంటే బాగుంటుంది. ఈ రైతు మొన్న నష్టపరిహారం కూడా ఇవ్వలేదు కాబట్టి ఎమ్మటే ఈ మళ్ళా తుఫాను ఉందని అంటారు, భయం అవుతుంది జనానికి. దయచేసి ఒడ్లు కూడా తడిసిన ఒడ్లు అయితే కాదు, ఇప్పుడు వేసుకుంటే బాగుంటుంది అనేది కోరుకుంటున్నాం. అన్న, ఏం చెప్పండి, మీరు ఎంత సాగు చేశారు? ఇలా ఏంది పరిస్థితి? రైతులు కొనుగోలు ఉందా? పత్తి పోయింది అంటున్నారు, ఏంటి అసలు పరిస్థితి? మాది ఖమ్మం జిల్లా అలీపురం కొత్తగూడెం అండి. నా పేరు బుడిగ శ్రీనివాసరావు. నేను 7 ఎకరాలు ఈ కేంద్రంలో పోసి ఇప్పటికీ దాదాపు ఒక 10 రోజులు అవుతుంది. ఇక్కడ ప్రైవేటు దళారీలు 1,400-1,500 అంటారు. ఈ గవర్నమెంటు ఇప్పటివరకు 10 రోజులైంది, పట్టించుకునే ఆలోచనే కూడా తెలీదు.
దాదాపుగా ఎండాకాలం బోనస్ అనేది ఇవ్వలేదు. ఇప్పుడు బోనస్ కాదు, కేంద్రాలు పెడతాయో పెట్టాయో కూడా తెలీదు. ఇప్పుడు పరిస్థితిలో మాకు ఎకరానికి వచ్చేసి 30 నుండి 40 వేల రూపాయలు ఖర్చు వచ్చిందండి. దీన్ని ప్రభుత్వం తొందరగా ఆదుకోవాలని కోరుకుంటున్నాను. ఈసారి జరిగినటువంటి నష్టం పత్తి పోయింది దాదాపుగా, ఇప్పుడు వరి కూడా చాలా నష్టపోయినటువంటి పరిస్థితి. కౌలు రైతుల సంగతి ఏంది, అసలు ఎంత దారుణంగా ఉంది? ఇప్పుడు కౌలు రైతులు ఈ ప్రభుత్వం వచ్చేసి మన ప్రజాప్రభుత్వం అని అంటున్నారు. ఇది రైతులకి వ్యతిరేక ప్రభుత్వం అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతు బంధు అన్న 1-2 రోజుల్లోనే మనకి రైతు బంధు పడేది. ఇప్పుడు రైతు బంధు అన్న 2-3 నెలలైనా కూడా రైతులకి రైతు బంధు, రైతు భరోసా ఇలాంటివి వచ్చే అవకాశమే లేదు. వస్తుందో రాదో కూడా తెలియదు. వీటిని బంద్ చేసే అవకాశం కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా చూస్తే ఖమ్మం జిల్లాలో ఇప్పటికే దాదాపు 18,893 మంది రైతులకు గత సీజన్కి సంబంధించి 63 లక్షలకు పైచిలకు డబ్బులు బోనస్ రూపంలో ప్రభుత్వం బాకీ పడ్డది. ఇప్పుడు కొనుగోలు చేసినటువంటి 5 మండలాల్లో దాదాపు 18 మండలాల్లో కొనుగోలు చేయాల్సినటువంటి ధాన్యం సేకరణ జరగాల్సినటువంటి నేపథ్యంలో కేవలం 5 మండలాల్లో 240 మందికి దగ్గర మాత్రమే 16,000 క్వింటాల ధాన్యం కొనుగోలు చేసినట్టుగా చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి బోనస్ ఎప్పుడు పడుతుందో కూడా స్పష్టత లేదు. గత బోనస్ రాలేదు, ఇప్పుడు బోనస్ రాలేదు. ఇది ఖమ్మం జిల్లా రికార్డు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా వేల మంది రైతులకు సంబంధించినటువంటి బోనస్ డబ్బులు దాదాపు 50 కోట్ల రూపాయల దాకా ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉంది. ఏతావాత 100 నుంచి 110 కోట్ల రూపాయల బోనస్ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. దాంతోపాటు సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏవైతే ఏర్పాటు చేశారో అవి నత్తనడకన సాగుతున్నాయి. దళారుల పక్షంగా మారినటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే రైతులు తీసుకొచ్చేటువంటి పత్తి దగ్గర 8 నుంచి 12% ఉండాలన్నటువంటి నిబంధన కిసాన్ కపాస్ యాప్లో రిజిస్టర్ చేసుకోవాలన్నటువంటి ఈ నిబంధనల వల్ల రైతులు పూర్తిగా నష్టపోతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఇప్పటివరకు కొనుగోలు చేసినటువంటిది 1000 క్వింటాల పత్తి మాత్రమే కొనుగోలు చేశారు. కానీ ఇంకా లక్షలాది క్వింటాల పత్తి రైతుల దగ్గరే ఉంది. కేంద్రం నుంచి సరైనటువంటి స్పందన లేకపోవడంతో ప్రైవేట్ దళారులకు అమ్ముకుంటున్నారు. 4,500 నుంచి అత్యధికంగా 6,000 రూపాయల వరకు మాత్రమే పత్తి కొనుగోలు జరుగుతూ ఉంది. దీంతో పత్తి, వరి, మొక్కజొన్న ఈ 3 ప్రధాన పంటలు నష్టపోయినటువంటి రైతాంగం ఈసారి వ్యవసాయం చేయడమే దారుణం అనేటువంటి పరిస్థితులు ఉన్నది. ఇంకా ముందు ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నటువంటి భయం రైతుల్లో కనపడతా ఉంది. దాంతోపాటు మొత్తం పెసరంతా తుడిచిపెట్టుకుపోయింది. ఒక గింజ పెసర కూడా రాలేదని రైతులు పరిహారం కూడా ప్రభుత్వం చెల్లించలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఇది ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి కొనుగోళ్లు, దాని తర్వాత వ్యవసాయం సంబంధించినటువంటి తాజా పరిస్థితులు. ఓవర్ టు స్టూడియో.